నమస్తే, దిస్ ఈస్ ప్రియా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియా వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఐ హోప్ మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. యూఏఈ అబుదాబిలో మన హిందూ దేవాలయం చాలా అద్భుతంగా నిర్మించడం జరిగింది. సో నేను ఈరోజు మీకు టెంపుల్ ఫుల్ వీడియో చూపించబోతున్నాను. అలాగే టెంపుల్ టైమింగ్స్, దుబాయ్ టు అబుదాబి డిస్టెన్స్ ఎంత ఉంటుంది, అవన్నీ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నవారు నేను చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, ప్రెస్ చేయండి. నేను ఇలా వీడియోస్ పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ వస్తుంది. సో వీడియోస్ చూడొచ్చు. ఈ హిందూ టెంపుల్ అబుదాబిలో ఉంటుంది. దుబాయ్ టు ఈ హిందూ టెంపుల్ రావడానికి 1 hour టైం పడుతుంది. అబుదాబి టెంపుల్కి వెళ్ళడానికి కూడా ప్రైవేట్ ఏజెన్సీ వాళ్ళు కూడా బస్సెస్ ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే ఆర్టీఏ బస్సెస్ కూడా ఉన్నాయి. కాకపోతే దుబాయ్ టు అబుదాబికి బస్సులో వెళ్ళి అబుదాబి నుంచి మళ్ళీ టెంపుల్కి వేరే బస్సులో రావాలి. సో 2 buses చేంజ్ చేయాల్సి ఉంటుంది. మేము దుబాయ్ నుండి 10:30 కల్లా స్టార్ట్ అయ్యాము టెంపుల్కి. సో 11:30 కల్లా రీచ్ అయ్యాము టెంపుల్కి. ఎంతమంది వచ్చారు చూసారా? చాలా పెద్ద లైన్ ఉంది, చాలా పెద్ద క్యూ ఉండే. టెంపుల్ టైమింగ్స్ మార్నింగ్ 9 AM టు ఈవినింగ్ 8 PM. మండే క్లోజ్ ఉంటుంది టెంపుల్. ఈ టెంపుల్ February 14th మన గౌరవనీయులైన ప్రధానమంత్రి మోదీ గారి చేతుల మీదుగా ఓపెన్ అయింది, మీ అందరికి తెలుసు కదా. బట్ అఫీషియల్ గా February 18th నుంచి పబ్లిక్ ని అలో చేశారు టెంపుల్ చూడడానికి. సో అప్పటి నుంచి యూఏఈ 7 Emirates లో ఉన్న వాళ్ళే కాకుండా యూఏఈకి విజిట్ వీసా మీద వచ్చిన వాళ్ళు కూడా టెంపుల్ చూడడానికి వస్తున్నారు. చూస్తున్నారా టెంపుల్ ఆర్కిటెక్చర్ అయితే ఎంత బాగుందో. ఈ హిందూ టెంపుల్ యూఏఈలో 3rd హిందూ టెంపుల్. 1958లో దుబాయ్లో శివాలయం బర్దుబాయ్లో ఓపెన్ చేశారు. అండ్ 2nd టెంపుల్ దుబాయ్లోనే 2022లో పెద్ద హిందూ దేవాలయంని నిర్మించడం జరిగింది. ఇది 3rd హిందూ దేవాలయం అబుదాబిలో నిర్మించడం జరిగింది. హిందూ దేవాలయాన్ని BAPS ఆధ్వర్యంలో నిర్మించడం జరిగింది. ఈ టెంపుల్ 27 ఎకరాల్లో నిర్మించడం జరిగింది. ఈ 27 ఎకరాల భూమిని కూడా యూఏఈ గవర్నమెంట్ ఫ్రీగా ఇవ్వడం జరిగింది. 2015లో షేక్ మహమ్మద్ బిన్ జయద్ అల్ నహ్యాన్ క్రౌన్ ప్రిన్స్ ఆఫ్ అబుదాబి ఈ ల్యాండ్ని ఫ్రీగా ఇవ్వడం జరిగింది. 2019లో కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు మేము టెంపుల్కి వెళ్ళడానికి క్యూలో నిల్చున్నాము. లేడీస్ అందరినీ ఒక క్యూలో, జెంట్స్ అందరినీ ఒక క్యూలో ఉండమని చెప్పారు. లోపల చెకింగ్ కూడా జరుగుతుంది. మీరు టెంపుల్కి రావడానికి ఒకటి సజెషన్ ఇస్తున్నాను, మీరు బ్యాగ్స్ ఏం తీసుకొచ్చుకోకండి. బ్యాగ్స్ తెచ్చినా కూడా మీరు వెహికల్స్లోనే పెట్టుకోండి. ఎందుకంటే టెంపుల్ లోపల బ్యాగ్స్ ఏం అలో చేయట్లేదు. ఇంకా టెంపుల్ లోపల కూడా బ్యాగ్స్ పెట్టడానికి ఎలాంటి లాకర్స్ కూడా ఏం లేవు. ఎవరైతే టెంపుల్కి రావాలి అనుకున్న వాళ్ళు మార్చిలో రండి. ఎందుకంటే నెక్స్ట్ మంత్ సమ్మర్ స్టార్ట్ అవుతుంది. యూఏఈలో ఎండలు ఎలా ఉంటాయో మీకు అందరికీ తెలుసు కదా, చాలా ఎక్కువగా ఉంటాయి కదా ఎండలు. ఆ ఎండకి మనం ఈ టెంపుల్ని దర్శనం చేసుకోవడం చాలా కష్టమవుతుంది. మేము ఫిబ్రవరిలో వస్తేనే చాలా ఎండ అనిపించింది మాకైతే. ఇక్కడ లోపల చెకింగ్ జరుగుతుంది. హ్యాండ్ బ్యాగ్స్, ఏమైనా సెల్ ఫోన్స్ ఉన్నా కూడా చెకింగ్ చేస్తున్నారు వాళ్ళు. చూస్తున్నారా టెంపుల్ ఆర్కిటెక్చర్ ఎంత అద్భుతంగా నిర్మించారో. టెంపుల్ మొత్తం పింక్ శాండ్ స్టోన్ అండ్ మార్బుల్తోని నిర్మించడం జరిగింది. పింక్ శాండ్ స్టోను రాజస్థాన్ నుంచి తెప్పించడం జరిగిందంట. అండ్ మార్బుల్ ఏమో ఇటలీ నుంచి తెప్పించి రాజస్థానీలో ఉన్న 2000 మంది శిల్ప కళాకారుల చేత నిర్మించడం జరిగిందంట. చాలా అద్భుతంగా నిర్మించారు కదా. ఈ అద్భుతమైన హిందూ దేవాలయాన్ని 108 అడుగుల ఎత్తులో, 262 అడుగుల వెడల్పులో, 108 అడుగుల పొడవులో నిర్మించడం జరిగిందంట. ఈ హిందూ టెంపుల్ కన్స్ట్రక్షన్ కోసం యూఏఈ, ఆఫ్రికా, UK, US, ఇండియా నుండి 200 వాలంటీర్స్ 6,90,000 గంటలు పనిచేయడం జరిగిందంట. ఈ అద్భుతమైన హిందూ దేవాలయం వెనుక ఇంతమంది కృషి ఉన్నదా అనిపించింది.
నిజంగా గ్రేట్. అసలు యూఏఈలో ఒక ముస్లిం కంట్రీలో మన హిందూ దేవాలయం ఇంత అద్భుతంగా నిర్మించడం అంటే నిజంగా గ్రేట్. అసలు మనం యూఏఈ గవర్నమెంట్కి థ్యాంక్స్ చెప్పుకోవాలి. అంత అద్భుతంగా ఉంది. టెంపుల్ ఆర్కిటెక్చర్ అయితే చాలా బాగా నిర్మించారు. అంతేకాకుండా ఈ దేవాలయానికి ఉన్న 7 శిఖరాలు కూడా యూఏఈ 7 ఎమిరేట్స్కి ప్రతీకగా నిర్మించబడడం జరిగిందట. ఇంకా భారత్ యూఏఈ సంస్కృతులను కళలను తెలియజేసేలా టెంపుల్ ఆర్కిటెక్చర్ నిర్మించబడడం జరిగింది. जन्म जन्म की खोज बताए, राम से चल के राम पे आए, प्रेम कोई हमें और न जाने, राम से रूठे राम से माने, राम सिया की करुण कहानी, एक है चंदन एक है पानी, राम सिया राम जय जय राम, राम सिया राम जय जय राम, राम सिया राम जय जय राम, राम सिया राम जय जय राम। तेरे नाम घूमता ना तेरे नाम आदीप का तेरे नाम आदीप का तेरे नाम आदीप का घूमता ना तेरे नाम आदीप का घूमता ना तेरे नाम आदीप का घूमता ना तेरे नाम आदीप का होली का तेरे नाम। हरि अनंत हरि कथा अनंता, कहि सुनहि बहु विधि सब संता, राम रतन धन जो कोई पाए, जीवन भर रामायण गाए, मंगल भवन अमंगल हारी, द्रवहु सुदशरथ अजर बिहारी, राम सिया राम जय जय राम, राम सिया राम जय जय राम, राम सिया राम जय जय राम, राम सिया राम जय जय राम। చూస్తున్నారు టెంపుల్ ఆర్కిటెక్చర్ ఎంత బాగా నిర్మించారో. టెంపుల్ ఆర్కిటెక్చర్ మొత్తం రామాయణం, శివపురాణం, భాగవతం, మహాభారతం అలా కళలను ప్రతిబింబించేలా నిర్మించడం జరిగింది. టెంపుల్ ఫస్ట్ ఎంట్రన్స్లోనే శివపార్వతుల విగ్రహాలు కనిపిస్తాయి. శివపార్వతుల విగ్రహాల దగ్గర శివపురాణం తెలిసేలా మొత్తం శిల్పాలు చెక్కడం జరిగింది. నిజంగా అద్భుతంగా చెక్కారు. శిల్పాలు అయితే ఒక్కొక్క ఆర్కిటెక్చర్ చూస్తేనైతే చాలా అద్భుతంగా అనిపిస్తుంది. అసలైతే టెంపుల్ లోపల ఫొటోస్, వీడియోస్ తీయడానికి కెమెరాస్, ఫోన్స్ అలో లేదు. నేను మామూలుగా కొన్ని తీసుకున్న వీడియోస్ మీకు చూపిస్తున్నాను. చూస్తున్నారా ఎంతమంది పబ్లిక్ వచ్చారు. ఆ రోజు సండే కాబట్టి చాలామంది పబ్లిక్ ఉన్నారు. కాకపోతే 2 hours టైం పట్టింది మాకు దర్శనం చేసుకోవడానికి. 2 కల్లా బయటకు వచ్చేసాము. ఓం నమః శివాయ, హర హర భోలే నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, హర హర భోలే నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః. యూఏఈ మరియు
భారతదేశం యొక్క మంచి సంబంధాలను సూచిస్తుంది ఈ టెంపుల్ ఆర్కిటెక్చర్ మొత్తం. ఈ మందిరం శిల్పాలలో రామాయణం, శివపురాణం, భాగవతం, మహాభారతం మరియు హిందూ వ్యక్తుల జీవితాల నుండి కథలను మాత్రమే కాకుండా అరేబియా, ఈజిప్షియన్, మెసోపోటియన్, స్థానిక అమెరికన్ మరియు ఇతర నాగరికతల నుండి కథలను కూడా ఉన్నాయంట. ఈ టెంపుల్ ఆర్కిటెక్చర్ మొత్తం మనం చూస్తే తెలుస్తుంది. ఇప్పుడు ఇక్కడ రాధాకృష్ణ విగ్రహాలు పెట్టడం జరిగింది కదా, దీనికి రిలేటెడ్గా స్టోరీస్, కథలను కూడా అక్కడ శిల్పలాగా చెక్కడం జరిగింది. తర్వాత అయ్యప్ప స్వామి విగ్రహం దగ్గర అయ్యప్ప స్వామికి రిలేటెడ్ కథలు, స్టోరీ లాగా ఇక్కడ అంతా ఆర్కిటెక్చర్ అంతా ఉంది అన్నమాట. అలాగా ఏ దేవుని విగ్రహానికి రిలేటెడ్ స్టోరీస్, కథలన్నీ తెలిసేలా ఆర్కిటెక్చర్ డిజైన్ చేశారు. చాలా అద్భుతంగా ఉంది టెంపుల్. అందరు కంపల్సరీగా విజిట్ చేయండి. ఒక్కొక్క దేవుని విగ్రహాల దగ్గర ఆ దేవునికి రిలేటెడ్ స్టోరీస్ని శిల్పలాగా చెక్కడం జరిగింది. ఇక్కడ వెంకటేశ్వర స్వామి విగ్రహం దగ్గర వెంకటేశ్వర స్వామికి రిలేటెడ్ కథలను శిల్పలాగా చెక్కడం జరిగింది. నిజంగా టెంపుల్ అయితే చాలా అద్భుతంగా ఉంది. టెంపుల్ లోపలనే కాదు, టెంపుల్ బయట కూడా చూస్తున్నారా మీరు? టెంపుల్ ఆర్కిటెక్చర్ మొత్తం శిల్పల్లాగా ఒక్కొక్కటి స్టోరీస్ తెలిసేలాగా, కథలు తెలిసేలాగా బాగా నిర్మించారో చూసారా? అంతేకాదు ఈ దేవాలయానికి అటు సైడు ఇటు సైడు గంగా, యమున లాగా వాటర్ ఫ్లోస్ కూడా పెట్టడం జరిగింది. చాలా అద్భుతంగా ఉంది టెంపుల్ అయితే. जगज्जालपालं गजत्कण्ठमालं शरच्चन्द्रबालं महादैत्यकालं नभोनीलकायं दुरावारमायं ఈ దేవాలయాన్ని దర్శనం చేసుకోవడానికి ఎలాంటి ఎంట్రీ ఫీ లేదు, ఫ్రీ ఆఫ్ ఎంట్రీ, ఉచిత దర్శనం. దర్శనం అయితే చాలా బాగా అయింది. దర్శనం అయినాక ప్రసాదం ఏమైనా ఇస్తారేమో అని ఎక్స్పెక్ట్ చేసినాం, కాకపోతే ప్రసాదం ఏమి ఇవ్వలేదు. నాకు తెలిసి స్టార్టింగ్లో అన్నదానం కూడా పెట్టారంట, ప్రసాదం కూడా ఇచ్చారంట, కానీ ఇప్పుడైతే ఇవ్వట్లేదు. ఈ టెంపుల్ పక్కనే ఉన్న కేఫ్టేరియాకి వచ్చాము. అంటే టెంపుల్ లోపలనే ఉంటుంది. ఆ కేఫ్టేరియాలో చూసిండ్రా టేబుల్స్ కానీ చైర్స్ కానీ అన్నీ వుడ్తో చేసినవే ఉన్నాయి. టేబుల్స్, చైర్స్ చేయడానికి కావాల్సిన వుడ్ కూడా ఈ టెంపుల్ నిర్మించడానికి వాడిన పింక్ శాండ్ స్టోన్ అండ్ వైట్ మార్బుల్ రాజస్థాన్ నుంచి తెప్పించారని చెప్పాను కదా. ఆ రాజస్థాన్ నుంచి వెళ్ళి ప్యాకింగ్ చేసేటప్పుడు ఆ స్టోన్స్ను ప్యాక్ చేసేటప్పుడు వాడిన చెక్కలనే, వుడ్ని వీళ్ళు టేబుల్స్ లాగా, చైర్స్ లాగా చేశారంట. రియల్గా గ్రేట్ కదా అసలు. దేన్ని కూడా వేస్ట్ చేయకుండా చాలా బాగా యూజ్ చేశారు కదా. మాకు దర్శనం అయ్యేసరికి 2 అయింది. సో మేము దుబాయ్ వరకు వెళ్ళేసరికి పిల్లలకి ఆకలి అవుతుంది కదా అని కేఫ్టేరియాకి వచ్చాము. ఈ కేఫ్టేరియాలో రేట్స్ చూడండి. వెజ్ పులావ్కు 18 దిరము అండ్ వెజ్ థాలీకి 23 దిరము అలా ఉంది. ఆ రేట్స్కి తగ్గట్టు, ప్రైస్కి తగ్గట్టు ఫుడ్ కూడా అంత టేస్ట్ ఏమి అనిపించలేదు మాకైతే. పిల్లల కోసమని తీసుకున్నాము, దుబాయ్ వరకు ట్రావెల్ చేయాలి కదా, సో వాళ్ళ కోసమని తీసుకున్నాము. కాకపోతే ఇక ఆకలేసింది కాబట్టి పిల్లలు తినేసారు, కానీ మాకైతే అది టేస్ట్ నచ్చలేదు. ఇక్కడ మేము శాండ్విచ్ ఆర్డర్ చేసుకొని శాండ్విచ్ తిన్నాము ఫైనల్గా అయితే. ఈ టెంపుల్ ఆవరణలోనే ప్రేయర్ హాల్స్, ఎగ్జిబిషన్ అండ్ పిల్లలు ఆడుకోవడానికి ప్లే ఏరియా, ఫుడ్ కోర్ట్స్, బుక్స్ అండ్ గిఫ్ట్ షాప్స్ కూడా ఉన్నాయి. కేఫ్టేరియా పక్కనే ఒక హాల్లో ఎగ్జిబిషన్ లాగా పెట్టారు. ఈ ఎగ్జిబిషన్లో దేవుని ఫొటోస్ కానీ, లేకుంటే గిఫ్ట్స్ కానీ, టాయ్స్ కానీ, వాటర్ బాటిల్స్ కానీ, కప్స్ కానీ, జ్యువెలరీ ఐటమ్స్ కానీ, బ్యాగ్స్, టెంపుల్ రిలేటెడ్ థింగ్స్ పెట్టారు. ఎవరికైతే తీసుకోవాలనుకుంటే పర్చేజ్ చేసుకొని తీసుకోవాలి.
చూసారు కదా యూఏఈ అబుదాబిలో మన హిందూ దేవాలయం ఎంత అద్భుతంగా నిర్మించారో. అందరూ కంపల్సరీగా విజిట్ చేయాల్సిన ప్లేస్ మన హిందూ టెంపుల్. ఇంకా మీకు ఎవరికైనా టెంపుల్ గురించి ఏదైనా డౌట్స్ ఉన్నా, ఎలా రావాలి, టైమింగ్స్ ఏమన్నా డౌట్స్ ఉంటే నాకు కమెంట్స్లో అడగండి, నేను చెప్తాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి. అలాగే కమెంట్ చేయండి టెంపుల్ ఎలా ఉందనేది కమెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, ప్రెస్ చేయండి. నేను ఇలా వీడియోస్ పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ వస్తుంది. సో వీడియోస్ చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో టిల్ దెన్. జై శ్రీరామ్.